Hello friends, welcome back to our channel. Today recipe egg fried rice. ఒక బౌల్లోకి బాస్మతి రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. రైస్ కుక్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని సాల్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని బాయిల్ అవనివ్వాలి. అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని కుక్ చేసుకోవాలి. రైస్ బాగా కుక్ అయిన తర్వాత స్ట్రైనర్తో పక్కకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు 4 ఎగ్స్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసుకొని 2 మినిట్స్ అలా వదిలేయాలి. టూ మినిట్స్ తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎగ్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ప్యాన్లోకి ఇంకో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత టొమాటో కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కాసేపు మూత పెట్టుకుంటే టమాటో బాగా కుక్ అవుతుంది. కొంచెం సాల్ట్, కొంచెం కారం, జీరా పౌడర్, ధనియా పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ ఫ్రైని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కుక్ చేసుకున్న రైస్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని పైన కొంచెం కొత్తిమీర చల్లుకుంటే టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ everyone. Please do like and subscribe.